దేవుని వాక్యం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరమందును చేయుటకు తను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి దేని స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను తన ఆలోచన ఏదైతే ఆలోచించాడో, ఏదైతే చెయ్యాలని నిశ్చయించుకున్నాడో, తన ఆలోచనతో అంతా పని ముగించుకోనట దాన్ని చక్కగా నెరవేర్చినట్టుగా దేవుని లేఖనం చెప్తుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఏటి ఆలోచించాడు? ఏం ఆలోచించాడు? ఈ ఆలోచించక ముందు ఒక చిన్న మాట చెప్తాను. దావీదు దేవుడికి ఇష్టానుసారమైన వ్యక్తి కదా. దేవుని యొక్క చిత్తం ఏదో ముందుగానే గ్రహించి దాని ప్రకారంగా ఆ దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచేవాడు కాబట్టి దేవుడు దావీదు నా చిత్తానుసారమైన కుమారుడు అనేసి దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఇంత ప్రియమైన వ్యక్తిగా దేవునితో సన్నిహితమైన బంధం కలిగిన వ్యక్తి ఎవరు? దావీదు కదా. దావీదు అయ్యా ఈ మందసం, ఒకసారి మందసం గురించి మందసం ఫిలిష్తీయులు పట్టుకొని పోతారు. ఏంటి దేవుని మందసానికి సరైన స్థలం లేదా? వాళ్ళు పట్టుకోపోవడం పెట్టి నా దేవుని మందసం స్థిరమైన చోటు కావాలని చెప్పి దావీదు ఒక ఆలోచన కలిగి ఏం చేస్తాడంటే దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలనుకుంటాడు. ఎవరి కొరకు? ఆలకించండి. స్థిరమైన మందిరాన్ని ఒక చోట కట్టాలనుకుంటాడు దావీదు. కట్టాలనుకుంటే తడువు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో నా కుమారుడా, మందిరం కట్టడం నా చిత్తమే కానీ నీ చేతులతో కట్టడం నాకు ఇష్టం లేదంటాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇష్టం లేదు? నీ చేతులు ఏంటంటే నువ్వు అనేకమైన యుద్ధములు చేసి నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఆ రక్తంతో తడిసిన కారణం చేత నీ చేతులతో నా మందిరాన్ని ఏం చేయొద్దు, కట్టొద్దు అన్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. నీ చేతులతో నా మందిరాన్ని ఏం చేయొద్దన్నాడు? కట్టొద్దు అన్నాడండి. ఎందుకు కట్టొద్దు అన్నాడు? అప్పుడు దావీదు ఊరికి బాధపడిపోతాడు అన్నమాట. అయ్యో నీ చిత్తం అంటున్నా కదా ప్రభువా, నేను ఎందుకు మందిరం కట్టకపోవాలి? కట్టాలి, నేను కడతాను. ఎందుకని నీకోసం మందిరం కట్టాలి. మా కోసం రాజనగరాలు ఉన్నాయి, ఇగో విశాలమైన గదులున్నాయి, ఇది మేము స్వేచ్ఛగానే మేము ఉంటున్నాము, నీకోసం మేమేమీ చేయలేకపోతున్నామని ఈ దావీదుకున్న తృష్ణని బట్టి చాలా బాధపడిపోతుంటే అప్పుడు అంటాడు కదా, ఇదిగో నీ చేతులతో కట్టడం ఇష్టం లేదని చెప్పాను కానీ మందిరం కట్టొద్దని చెప్పలేదు కదా. మందిరం అయితే నీ చేతిలో కట్టొద్దు కానీ ఎవరితో కట్టించుకోవాలో వారితో కట్టించుకుంటున్నాను. నీ కుమారుడైనటువంటి సొలొమోనుతో మందిరం కట్టాలని నిశ్చయించుకున్నాను అంటాడు. అప్పుడు సొలొమోను ఎంత? అప్పుడు చిన్నవాడు అనుకుంటా. దేని స్తోత్రం. హల్లెలూయా. అయితే సొలొమోను రాజు అయిన తర్వాత ఆ బాధ్యతను దావీదు సొలొమోనుకి అప్పగించిన తర్వాత సొలొమోను ఏం చేస్తున్నట్ట? ఆ రాజనగరంతో కాటు ఈ దేవుని మందిరాన్ని కట్టించి తన నగరం నందు చేటుకు తను ఆలోచించిన దంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాను. దేని స్తోత్రం. హల్లెలూయా. మందిరం కట్టే విషయంలో సొలొమోను ఆలోచన అంతా నెరవేర్చి ఏంటి లోపము లేకుండా మందిరం పని ముగించాడట. దేని స్తోత్రం. హల్లెలూయా. మందిరం పని ఏం చేశాడట? ముగించాడట. ఇప్పుడు ఎంతవరకు బాగుంది కదా. ముగించిన తర్వాత మందిరం అంతా పూర్తి అయిపోయింది కానీ ఇప్పుడు మందిరం గురించి మందిరం ఇంకా ప్రతిష్ఠించబడలేదు, కానీ మందిరం అయితే కట్టాడు. అయితే దేవుడు సొలొమోనుని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడి చిత్తం కదా ఆ మందిరం కట్టడం. ఆ మందిరంలో దేవుడికి ఒక స్థలం ఉండడం కూడా దేవుని యొక్క దేవుడి సంతోషానికి మంచి పనే కదండి. మంచి పనే కదా, చెడు పని అండి, మంచి పనే కదా. ఇప్పుడు ఈ సంతోషంతో ఆ రాత్రట సొలొమోనుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? మాట్లాడే ముందు ఒక మాట చెప్తాడు చూడండి. ఏమని మాట్లాడతాడు? చదవనమ్మా. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు
ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదటిగా తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇదిగో నా ప్రజల పట్ల తన వాగ్దానము ఇదని చెప్పి సొలొమోనుకి ఆ రాత్రి కల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేనా సందర్భం? అదేనా? ఇంకేమనుందా? అయితే ఎవరు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో? ఏంటి? వాన కురవకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశము నాశనం చేయుటకు మిడతలకు నేను సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి నేను తెగులు రప్పించినప్పుడే గాని అంటున్నాను. ఏంటి ఇదంతా? ఏంటి? నీకు కీడు సంభవించినప్పుడు ఏంటి? నువ్వు ప్రార్థన చేయడానికి ఒక స్థలము కావాలి కదా, ప్రార్థన చేసే స్థలము. ఆ ప్రార్థన చేసే స్థలములో నీవు నా ఇజ్రాయేల్ సమాజం అంతా, నా ప్రజలంతా కూడా ఈ మందిరంలోనికి వచ్చి నువ్వు ప్రార్థించగా అప్పుడు ఏం చేస్తున్నట్ట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, ఎలాగట ఆయన సరిధిలో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములన్నిటినీ విడిచిన ఎడలా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను దీవిస్తాను. ఏదైతే ఎంత ఎందుకు చెప్తున్నాడు? పైవచనం ఎందుకు చెప్తున్నాడు? పైవచనం చెప్పడం గల కారణం ఏంటి? ఏదైనా మీకు కీడు సంభవించినప్పుడు, ఎప్పుడు ఏంటి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడు కఠినంగా ఉంటారు? వారు సరిగా లేనప్పుడు కఠినంగా ఉంటారు. అంతేనా ప్రకాష్? ఎందుకు కఠినంగా ఉంటారు? ఎందుకంటే వారిని సరైన మార్గంలో వారిని పెట్టాలని, ఏంటి వారికి ఆ మార్గంలో పెట్టినంత వరకు ఒకసారి నిజంగా ప్రేమ చూపిస్తే వాడెక్కడ నా ప్రేమ చేత వాడు ఏమైపోతాడు? పాడైపోతాడనే ఉద్దేశంతో ఒకసారి కఠినంగా ఉంటాడు. ఆ కఠినత్వాన్ని ఎలా చూపిస్తాడు? దేవుడు ఎత్తగా చూపిస్తున్నాడు. ఏమని? నేను వాన కురవకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ వాన కురవకుండా అంటే వాన కురవకుండా వాన కురవకపోతే ఏమవుతుంది? పంటలు పండవు, కరువు వస్తుంది. కరువు వచ్చి ఏముండవు? తినడానికి ఆహార ధాన్యం ఉండదు, ఆహార ధాన్యాలు ఉండవు. అప్పుడు ఆహారం అంటే కరువులో, ఆ కరువు సంభవించే దినాలన్నిట్లో కూడా అంటే ఆ మాట చెప్తున్నాడు అనమాట. మూసివేసినప్పుడే గాని ఆ దేశంలో నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ పంట వేస్తాం కానీ పంటను ఏం చేస్తుందట? పెద్ద మిడతలు వచ్చి పంటను ఏం చేస్తాయి? తినివేస్తాయట. తినివేస్తే మిడతలు తినేస్తే పంట మిగులుతుంది మనకి తినడానికి. అప్పుడు అది కూడా కలివే. అయితే ఇంకా ఏమంటాడు? దేశము నాశనం చేయటకు అసలు నా జనుల మీదకి నేను తెగులు రప్పించినప్పుడు కానీ అనారోగ్యాలు, తెగుళ్ళు, చెప్పుకోలేని రోగాలు. మీ మధ్యకి అలవాటు వచ్చింది ఒక ఉపద్రవం. ఏంటండి? కరోనా వచ్చింది. ఎంతో మంది చనిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరోనా బాగా బారిన పడిన వాళ్ళు, అందులో నేను ఒకరిని. అలాగా చాలా మంది కూడా ఏంటంటే ఆ విపత్తు నుంచి తప్పించుకోలేకపోయారు. కొంతమంది చనిపోయారు, లోకం విడిచి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? అటువంటి తెగులు వచ్చినప్పుడే కానీ ఏం చేయాలంటే మనం ఏం చేయాలా? దేవుని ప్రజలు ఏం చేయమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలి? మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నారా? చాలా మంది ఈ పైన చెప్పబడిన మాట గురించి అప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆ రీతిగా మాట్లాడాడు అనుకో,
పై వచనం చెప్తున్నాను. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇదిగో కరువు వచ్చినప్పుడు, ఆ కరువులో నువ్వు ఇబ్బంది పడినప్పుడు అనే మాటకు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? 2 విషయాలు చెప్తాడు ఎప్పుడు కూడా దేవుడు. 2 విషయాలు చెప్తాడు. ఏం పేరు? ఆడి పేరు మర్చిపోతున్నాను. వరేన్. అందరికి నేను చెప్తాను, నువ్వు నాకు చెప్తున్నా నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆలకించండి. నిన్నే ఒక మాట చెప్పాను, ఏమిటంటే మీకు శ్రమ సంభవించక ముందు ఏం చేయాలట? ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. శ్రమ సంభవించక ముందు ఏం చేయమంటాడు? ప్రార్థన చేయమంటాడు. యాకోబు రాసిన పత్రికలో ఏదో అంటాడు, ఒక శ్రమ సంభవించడంలో మీకు ప్రార్థన చేయమంటాడు. శ్రమ సంభవించిన తర్వాత ప్రార్థన చేయమంటాడు. దానికి ముందు ఇంకో మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకు కలిగి ప్రార్థన చేయమంటాడు. అంటే శోధన వస్తుందని తెలుసు, ఇంకా శోధన నీ జీవితంలో ప్రవేశించలేనప్పుడు నువ్వేం చేయాలి? ఆ శోధన ఇంకా వస్తుందని నువ్వు అనుకుంటున్నప్పుడు ఆ శోధన గురించి ముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలట. ఈ రోజు ప్రార్థన చేయవలసిన వారు, మెలకుగా ప్రార్థన చేయవలసిన వారు, దేవుని ప్రజలు మెలకుగా ప్రార్థన చేయలేని కారణం బట్టి చాలా సార్లు దొరికిపోతున్నారు. ఏం చేస్తున్నారు? దొరికిపోతున్నారు. ఆ దొరికిపోవడానికి కారణం ఏంటి? మనలో ప్రార్థన లేని జీవితం మనది. ప్రార్థన ఎప్పుడైతే లేదు, మనం ఏమైపోతామో పాతపడిపోతాం. ఇంకోటి, శ్రమ కలిగిపోతుంది. ఏంటి? శ్రమ సంభవించిన, మీకు శ్రమ సంభవించిన ఎడల మీరు ప్రార్థన మీకు శ్రమ సంభవించిన ఎడల మీరేం చేయాలి? ప్రార్థన చేయమంటాడు. ఒక శ్రమ సంభవించినా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినా సరే నువ్వు దొనపోతు మీద వర్షం పడినట్టుగా నువ్వు చవనం లేని వ్యక్తిగా ఉండిపోతే, శ్రమ నీ జీవితంలో జరిగిపోయిన తర్వాత, ఈ శ్రమ అంతా జరిగిపోయిన తర్వాత శ్రమపడి దానివల్ల తద్వారా నువ్వు నష్టపోయిన తర్వాత, ప్రభు నా జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తావు, నేను ఎందుకు ఒంటరిగా చేసేసావు అని చెప్పి దేవుని నిందించడానికి లేదు. 2 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమంటాడు, ఎప్పుడు శోధనలో ప్రవేశించుకున్నట్లు. రెండోది, శ్రమ కలిగిన తర్వాత కూడా నువ్వేం చేయాలట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయము? అసలు చేయము. ప్రార్థన చేయకపోతే ఏమైపోతాం? ఆ శ్రమ నీ శ్రమలో మళ్ళీ తప్పించుకునే మార్గాన్ని నీ పక్కన పెడతారట. ఆ శ్రమలన్నింటిలో కూడా నువ్వు తప్పించుకోవడానికి ఒక మార్గం పెడతారట. నువ్వు ఈజీగా తప్పించుకోగలుగుతావు. నువ్వు ప్రార్థన చేయకపోతే తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. తద్వారా నష్టపోతే నువ్వే ఏమైపోతావు? బాధపడవలసిన పరిస్థితి నీకు కలుగుతుంది, సంభవిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే తమ్ముడు తాము తగ్గించుకోమన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయమంటాడు? తగ్గించుకోమంటాడు. తగ్గించుకోమంటే అసలు వరుణ్ అమ్మా నింది తీసుకొస్తావు తల్లి, ఆడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు తాము తగ్గించుకోవడం అంటే ఏంటి? లోబడిపోవడం, లొంగి ఉండిపోవడం. ఎవరికి? దేవునికి. ఎవరు లోబడతాడు? అలా లోబడేవాడేవాడండి? సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి మనం వినాలి, అది దేవుని మాట అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆ మాటకు లోబడడానికి నువ్వు ఇష్టపడతావో దైవ దీవులను నువ్వు పొందగలుగుతావు. లోబడడానికి నువ్వు ఇష్టం లేకపోతే నీ హృదయాన్ని కట్టబరుచుకుంటే తద్వారా నువ్వు నష్టపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎందుకు నియమించుకున్నాడు సేవకుల్ని అంటే తన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేయాలి? మేము స్పష్టంగా దేవుని ప్రజలకి వివరించి చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి, మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదు. ఎందుకంటే మేము వివరించి చెప్పడానికి ఒక దైవ సేవకులుగా ఎన్నుకోబడి దేవుని చేత పిలువబడ్డాం కాబట్టి మేము ఏ మాట చెప్పినా సరే అది దేవుని మాటగా తీసుకోవాలి తప్ప ఇది పాస్టర్ గారు మా గురించే కావాలని చెప్పారు అనే విధంగా మీరు తీసుకుంటే తద్వారా మీరు నష్టపోతారు. మీరు ఆత్మీయ జీవితంలో మీరు ఏం చేస్తారు? చాలా విషయాల్లో నష్టపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పడమ్మా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా,
ఇక్కడ ఎవరు లోబడతారు అంటే యథార్థవంతుడు లోబడతాడండి. యథార్థవంతుడు ఏం చేస్తాడు? లోబడతాడు. యథార్థత లేనివాడు ఏం చేస్తాడండి? వాడు బొంకడానికే చూస్తాడు, అబద్ధం ఆడడానికే చూస్తాడు, తప్పుల్ని ఏంటి వాడు ఏదో రకంగా తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ వాళ్ళు యథార్థత లేని కారణం బట్టి ఏం చేస్తాడండి? వాడు ఏం చేయడు? లోబడడానికి అవకాశం ఉండదు. దేవుని ఎదుట నువ్వు మనుషుల ముందు ఎలాగున్నప్పటికీ కూడా నీ దేవుని ఎదుటకు వచ్చేసరికి నీ యథార్థత నువ్వేం చేసుకోకూడదు? ఏం చేసుకోకూడదు? వదులుకోకు, యథార్థతను విడిచిపెట్టుకో. నువ్వు యథార్థవంతుడిగా నువ్వు దేవుని దృష్టికి దేవుడు కనుక్కోవమని వేస్తే నువ్వు కనబడినప్పుడే దేవుడిని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఇందుకో ఒక మాట చెప్పాను, ఒక అక్క తమ్ముడి గురించి చెప్తాను ఎప్పుడు కూడా. అక్క తమ్ముడు ఏం చేస్తాడు? ఒక తమ్ముడు ఏం చేస్తాడు? ఒక చిన్న కాడి పని చేస్తాడు. అక్క ఏం చేస్తుందో చూసి ఆ తమ్ముడు బెదిరిస్తుంటది. ఎందుకు బెదిరిస్తుంది? ఎందుకు బెదిరిస్తుంది? ఆ తమ్ముడు తప్పు చేశాడు కాబట్టి. అయితే అక్కకి చెప్పిన ప్రతి పని కూడా ఏం చేస్తుంది? తమ్ముడికి పురమాయించినప్పుడు ఇది అమ్మ నీకు చెప్పింది కాబట్టి నువ్వే చేయాలని చెప్తాడు తమ్ముడు. అప్పుడు ఈ తమ్ముడులో ఒక వస్తుంది కదా, ఒకసారి కాని పని చేశాడు కాబట్టి దొరికిపోయాడు కాబట్టి అక్క ప్రతిదానికి బెదిరిస్తూనే ఉంటది, ప్రతిదానికి బెదిరిస్తూనే ఉంటది. ఇదిగో నువ్వు మనం ఏం చేస్తావు అమ్మతో చెప్తానంటే వీడు భయపడి ఏం చేస్తాడు? సచ్చినట్టు అక్క చేయవలసిన పని కూడా వాడే చేస్తుంటాడు. అలా చేస్తున్నప్పుడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు అమ్మ ఇంటి దగ్గర ఉన్న సమయం చూసి అమ్మ ఒడిలో పడుకొని తమ్ముడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నువ్వేమో అనుకోనంటే నేను చెప్తానన్నాడు. చెప్పరా నాన్న అని చెప్పి ఆ తల్లి వింటది. అన్నమాట. విన్నప్పుడు ఏం జరుగుతుంది? ఓ సింతేనా అంటది. ఆ మాటలు విని ఓ సింతేనా అంటే అక్కడతో ఏంటి వాళ్ళు ఉన్న అభద్రతా భావం ఏమైపోయింది? వాళ్ళు ఉన్న అభద్రతా భావం ఏమైపోయింది? పోయిన తర్వాత వాళ్ళు ఉన్న బరువు ఏదో తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ అంతా పోయిన తర్వాత వాడు ఫ్రీ అయిపోయాడు. ఏంటి? ఫ్రీ అయిపోయాడు. ఎందుకు? చెప్పుకున్నావు. ఎవరికి చెప్పుకోవాలో వారికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోకూడదు వారికి చెప్పుకోకూడదు. నువ్వు అందరికీ చెప్తావు కానీ చెప్పుకోవాల్సిన వారికి మనం చెప్పుకోము. నేను స్తోత్రం హల్లెలూయా. ఎలా చెప్తాము? ప్రార్థన ద్వారానే చెప్తాం. నేను స్తోత్రం హల్లెలూయా. కట్టి చెప్పడమ్మా. ఇక్కడ ఇంకా అక్క ఏమైనా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తమ్ముడికి ఏం పని చెప్పగలదా? చెప్పలేదు కదా. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అక్క ఎవరు? అపవాదికి సాదృశ్యంగా తీసుకోండి. తమ్ముడెవరు? తమ్ముడెవరండి? విశ్వాసమైనట్టు మనకే సాదృశ్యంగా తీసుకోవాలి. అమ్మ ఎవరు? దేవుడికి సాదృశ్యంగా తీసుకోండి. దేవుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే తన హృదయంలో అభద్రతా భావం కలిగి ఏదైతే ఉందో ఆ సమస్య ఏదైతే ఉందో ఆ తప్పు ఏదైతే ఉందో అమ్మ దగ్గర ఓపెన్ అయిన తర్వాత అమ్మ ఏమంది? ఓ సింతేనా అంది. అలాగే దేవుడు కూడా నువ్వు ఎప్పుడైతే యథార్థంగా దేవుని ఎదుట వెళ్ళి ప్రతి విషయాన్ని ఒప్పుకోగలుగుతావో దేవుడు క్షమించిన తర్వాత ఎవరు క్షమిస్తే క్షమించకపోతే అంటే ఎవరు క్షమిస్తే క్షమించకపోతే మన ప్రభు ముందుకెళ్ళి మన యథార్థతను ఏం చేసుకోవాలి? మన భక్తి జీవితాన్ని కనబరుచుకోవాలి కదా. మన భక్తి జీవితాన్ని ఏం చేసుకోవాలి? కనబరుచుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అసలు దేవుడి దగ్గర ఉన్నందుకు ఎవరికి చోటు ఉంటుంది? 15వ దావీదు కీర్తన చదవండి మొదటి నుంచి. 15వ దావీదు కీర్తన మొదటి నుంచి చదువుకుందామ్మా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకు. చాలండి, నిజము పలుకు వాడే ఏంటండి? యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకు వాడే దేవుడి దగ్గర ఉండగలుగుతాడట. యెహోవా నీ గుడారములో ఉండదగిన వాడు. దేవుడు గుడారంలో అతిథిగా ఉండాలంటే ఒక అర్హత ఉందా? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడేమంటే ఆయన దగ్గర ఉండడానికి ఒక అర్హత లేకపోతే మనం ఆయన దగ్గర ఉండవలసింది అసలు ఉండలేము, ఉండడానికి అవకాశం ఉండదు. మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. అందుకని అంటాడు కదా, అదే కీర్తనలో కాదు కీర్తనలో ఒక మాట అంటాడు, యథార్థవంతుల వంశపు వారు
దీవించబడదురు అంటారు. దీని స్తోత్రం హల్లెలూయా. యథార్థవంతులకు కొద్దిగా ముందు కొద్దిగా ఇబ్బందులు వచ్చినా తొదకు వారి జీవితంలో మేలు, ఆశీర్వాదము, దీవులను పొందుకోవడానికి దేవుడే కృప చూపుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తమ్మును తాము తగ్గించుకోవాలంటే ఎవరు తగ్గించుకుంటారంటే యథార్థవంతులే. అంటే ఎవరు లోపడతారంటే యథార్థవంతులే. అబద్ధికుడు పూటకో మాటకో అయ్యండి, అక్కడో మాట ఇక్కడో మాట చెప్తాడు. వాళ్ళ యథార్థత ఉండదు. ఎందుకంటే యథార్థవంతుడైన వాడు ఎప్పుడు కూడా, దేవునికి భయపడేవాడు ఎప్పుడు కూడా నిత్యము లోబడుతూనే ఉంటాడు. నిత్యము మనుషుల దగ్గర అబద్ధం ఆడేయవచ్చు. అదే ఎందుకు అబద్ధం ఆడేది గిల్టీ ఫీలింగ్ వాళ్ళు ఉండిపోదు. కాబట్టి అబద్ధం ఆడడానికి కూడా ఎంత మాత్రం ఇష్టపడ్డ దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు మనుషుల దగ్గర కూడా యథార్థంగా ఉంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అయితే ఇంకా చెప్పొచ్చు తగ్గింపు గురించి ఇంకా చెప్పొచ్చు. శిష్యులందరూ వచ్చి మాలో ఎవడు గొప్పవాడు, వాళ్ళు ఒక చిన్న భేదాభిప్రాయం వస్తుంది. మాలో ఎవడు గొప్పవాడు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాలో గొప్పవాడు ఎవడు తేల్చమంటారు అనమాట. అరే మాలో గొప్పవాడు ఎవడో తేల్చమంటారు. తేల్చమంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు? ఏంటి అక్కడ దగ్గరలో ఉన్న కొద్ది నీళ్ళు తీసుకొని నడుకి టవల్ కట్టుకొని ఏం చేస్తారు? శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి వారి శిష్యుల పాదాలు కడగలేదా? కడగలేదా? ఎందుకు అడిగారు? కడిగిన తర్వాత ఆ పాదాలు ఒత్తుతాడనమాట. ఆ నడుముకున్న టవలు విప్పి ఆ పాదాలు ఒత్తుతున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా మా పాదాలు మొత్తం పెట్టి మా పాదాలు కడగడం పెట్టి బాబు, ఇది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు, నీతో అలా చేయించుకోవడం మాకు ఎంత మాత్రం చాలా బాధాకరంగా ఉంది అంటాడు. నేను ఇలా కడగకపోతే, నేను ఈ రకంగా చేయకపోతే, పరిచర్య చేయకపోతే నీకు నాకు పాలు ఉండదు అంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. నీకు నాకు సంబంధం ఉండదు అంటే అప్పుడు అమ్మమ్మ అది ఎంత మాత్రం మంచిది కాదు. అయితే నా పాదాలు కాదు అయ్యా, నా తల దగ్గర నుంచి నా పాదాల దగ్గర సంపూర్ణంగా పూర్తిగా నన్ను కడిగిమంటాడు. దీని స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటాడు? అసలు పాదాలు కడగడం అంటే ఏంటి? దేవుడు గొప్పవాడు కదా, ఆ గొప్పవాడే అయినటువంటి నేనే ఎంత తగ్గించుకున్నాను కదా, మరి నువ్వు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? నేడు దినాల్లో ఎవరైనా తిట్టారనుకో, తిట్టారంటే తిట్టించుకో, పర్వాలేదు, తిట్టించుకో. ఆయన ఉమ్మేస్తే ఏం చేసేదండి? ఉమ్మేస్తే ఏం చేశాడు? తుడుచుకొని పోయాడా లేదమ్మా? లేడా? ఇంకా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి ప్రియులారా, ఇక్కడ మీరు ఏం చేయాలి? ఇక్కడ మత్తయి సువార్త 23:11 చూస్తే ఎందుకు అడిగాడు చెప్తాను చూడండి. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండవాలని అంటాడు. మీరు ఎవరైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటే ముందు ఏం చేయాలట? పరిచారకుడిగా. అంటే పరిచారకుడు అంటే పని చేసేవాడు. దాసుడిగా ఉండాలట, తగ్గించుకొని ఉండాలట, లోబడి ఉండాలట. లోబడేవాడు గొప్పవాడు అవుతాడు, కానీ లోబడి లేనివాడు గొప్పవాడు ఎంత మాత్రమో కాలేడనే విషయాన్ని చెప్పడానికి యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు ఏం చేశాడండి? కడిగాడు. నేను ఎలాగైతే కడిగానో గొప్పవాడిగా ఉండాలనుకుంటే ముందేం చేయాలి? నువ్వు తగ్గ ఉండాలి రా బాబు అంటాడు అక్కడ. అది నేర్పడానికే ఆ రకమైన క్రియ జరిగించాడు, ఆ క్రియారూపంగా చూపించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే తమ్ముడు తామును హెచ్చించుకునే వాడు తగ్గించబడును, తమ్ముడు తాము తగ్గించుకునే వాడు హెచ్చించబడును అంటాడు. తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలట? ఆలకించండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము ఏం చేసుకోవాలట? మొట్టమొదటిగా తగ్గించుకోవాలి. రెండోది ఏం చేశాడు? ప్రార్థన చేసి ఏం చేశాడంట? ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెతకమంటాడు. ఏంటి ప్రార్థన చేసి నన్ను వెతకమంటాడు. అరే నీవేటో, నీ భక్తి జీవితం బట్టో, నువ్వు ఎలాగున్నావో, నీ స్థితి ఏంటో దేవుడు కనపరచుకోవాల్సిన పని లేదా అమ్మా? దేవుడు కనపరచుకోవాల్సిన పని లేదా? నువ్వు ఎలాగున్నావు అది చూడడానికి మా వికాసం చక్కగా కనబడతాడు, అందంగా కనబడతాడు, చూడడానికి మంచి రూపులో ఉంటాడు, అంత బాగుంటది. కానీ వాడు హృదయంలో ఎంత బాధపడుతున్నాడు, ఎంత మదన పడుతున్నాడో అది చూసేది ఎవరు? దేవుడేనా? మరి నీవేటో నీ దేవుడు కనపరచుకొని నువ్వేం చేయాలి? ఎక్కడికి వచ్చేయాలి? చెప్పమ్మా.
దేవుడి దగ్గరకు వచ్చేయాలా, దేవుడి సముఖంలోకి వచ్చేయాలి, దేవుడి సన్నిధిని వెతకాలా. అప్పుడు సన్నిధిని వెతకడం అంటే ప్రార్థన చేయాలి. దేవుడికి నువ్వు కనపరచుకోవడానికి ప్రార్థన ఎందుకు అనుకుంటున్నావు? దేవుడికి నువ్వు కనపరచుకోవడానికి ప్రార్థన ద్వారా నీవేటో నీ స్థితి ఏటో దేవుడికి కనపరచుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన ఒక అవకాశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? ఒకటి తగ్గించుకోవాలి, రెండోది ప్రార్థన చేయాలట, మూడోది ఏం చెప్పాడు? ఆయన వెతకాలట. ఎలా వెతుకుతాము అమ్మా? ఆయన్ని వెతకాలట. ఎలా వెతుకుతాను చెప్పండి అమ్మా? ఈ మధ్యలో కలదోడు పోయిందండి, వారం రోజులు బట్టి. ఎక్కడ పెట్టేశాను గుర్తులేదు. దీని విలువ దానికి పోకముందు దీని విలువ తెలియదు అమ్మా. పోకముందు దీని విలువ తెలియదు, పోకముందు దీని విలువ తెలియదు. పోయిన తర్వాత నేను ఎదుగుతున్నాను, ఈ బైబిల్ అక్షరాలు కనపడవు, ఈ కింద మీద ఎదుగుతున్నాను. కొద్దిగా ఈ మధ్యలో వారం రోజులు అయిపోతాను, ఇప్పుడే జస్ట్ ఒక గంట ముందే దొరికే. ఏంటి ఎంత ఎదుగుతున్నా కనపడలేదు. అలాగే అడ్జస్ట్ అవుతా అలాగా కొద్దిగా చదువుతున్నాను, అంతా బాగుంది. అయితే ఎప్పుడు తెలిసింది? ఈ వారం రోజుల్లో దీని అవసరం వచ్చినప్పుడు దీని విలువ తెలిసింది. దీని అవసరం వచ్చినప్పుడు దీని విలువ తెలిసింది. అప్పటి వరకు కూడా దీని విలువ తెలియాలంటే ముందు ఏం చేయాలి? తెలియట్లేదంటే ఇది ఏం చేయాలి? ఇది మన దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని ఏం చేసుకుంటున్నామో విలువ లేకుండా చేసేసుకుంటున్నాం. అలాగా ప్రభువు నేను దొరుకు కాలం ముందు మీరు నన్ను వెతకండి అంటున్నాడు. నేను దొరుకు కాలం ముందు నేను దొరుకు కాలం ముందు నేను వెతికితే నేను దొరుకుతానంటాడు. ఎందుకు వెతకమంటాడు తెలుసా? ఎందుకు వెతకమంటాడు తెలుసా? ఆయన నిజంగా వెతికితే అమ్మా, ఆయన నిజంగా వెతికేదానికి ముందు చెప్తాను. నేను వెతుకుతానండి, నేను వెతుకుతా, నాకు కావాల్సినవన్నీ వెతికినప్పుడు నాకు కావాల్సినవన్నీ వెతికినప్పుడు అది కనబడకపోయేసరికి హృదయంలో బాధ, వేదన, గుండెపోయినంత, తట్టుకోలేనంత చాలా కఠినతరం అయిపోతుంటది ఒకసారి. ఎందుకు? నేను కోరుకునేది ఏది నా జీవితంలో జరగదు అనే దుఃఖము, బాధ మనకి ఎక్కువ వచ్చేస్తుంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, వచ్చేస్తుంది. అదే బాధను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ సమయాన్ని నేను పాడు చేసుకున్నాను. ఆ వెతికే సమయం ఏది? నిన్ను వెతికితే నాకేం దొరికేది? ఫలం దొరికేదేమో. నేనే వ్యర్థమైన వాటిని వెతికాను, నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు ప్రభు దగ్గర కొంత సమయం గడిచేసరికి ఆయన నాతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమని మాట్లాడేస్తా ఏంటి? ఎప్పుడైతే ఆయనతో గడుపుతానో ఆయన కొన్ని వాటిని నా ముందుకు తెచ్చి, అమ్మా కొన్నిటిని నా ముందుకు తెచ్చి, ఇదిగో నా కుమారుడా, ఇవి శ్రేష్టమైనవి, ఖ్యాతిగలవి, ఇగో మేలైనవి, ఇవి నీ కొరకు నేను సిద్ధపరిచినవి, ఇవి రాబో కాలం ముందు నేను నీ కోసము ఏర్పాటు చేసినవని చెప్పి దేవుడు నా కోసం సిద్ధపరిచినవి నా ముందు తెచ్చి వాటి గురించి ఏం చేస్తాడో వివరించి చెప్పినప్పుడు నా హృదయం అప్పటిదాకా బాధతో ఉంటాను. నా హృదయము ఏంటి? ఆయన నాతో మాట్లాడేసరికి అంతా నాకున్న అదొక్కము, వేదన అంతా పోతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే ఏమైపోతామో. ఆయన శ్రద్ధగా వెతుకుతేనే అవన్నీ ముందుకు వస్తాయి. జరిగేవి జరగబోయేవి అన్నిటిని గురించి ముందుగానే తన ప్రియులైన పిల్లలకి ఏం చేస్తాడు? దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎప్పుడు? నువ్వు వెతుకున్నప్పుడు. ఎప్పుడండి? వెతుకుతున్నామా? వికాసం వెతుకుతున్నావా? ఈ మధ్యలో యవనస్తులు ఏది వెతుకుదామన్నా సరే ఆ గూగుల్ తల్లి ఏం చెప్తుంది? గూగుల్ తల్లి వెతుకుతారు. దిరస్తోత్రం ఆడాలి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏది. అలాగే ప్రతి విషయంలో కూడా మనం దేన్ని వెతకాలి? ప్రభుని వెతకాలట, ప్రభు చిత్తాన్ని వెతకాలట, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే వెతకాలి. ఏంటి? ఆ శిష్యులు విడిచిపెట్టి శిష్యులతో పగలంతా గడిపిన తర్వాత ఏకాంతంగా ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వారు ఎక్కడ పోయారట? ఏకాంతంగా కొండ మీదకి పోయాడు. దట్టమైన అరణ్యంలోకి పోయాడు, మైదానంలోకి పోయాడు. ఎందుకు? తండ్రితో ఏకాంతం గడపడానికి, దేవుని వెతకాలని ఒక ఆశ, ఆ తండ్రితో మాట్లాడాలని ఒక ఆశ మరి యేసు ప్రభువులో ఉన్నబట్టి ఆయనతో మాట్లాడడానికి ఏం చేసింది? ఏకాంతంగా వెళ్ళిపోయాడట. మరి ఈ రోజున ఏకాంత ప్రార్థన అనుభవాలు ఈ రోజున దేవుని పిల్లలకి ఎందుకు లేవు? యేసే మాదిరి చూపించాడు కదా.
ఏంటి మాత్రం చూపించాడు కదా, ఏమో ఇప్పుడు ఎందుకమ్మా కరెక్ట్ గా ఏంటండి ఈ రోజు ఆరాధన కదా, ఈ రోజు ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే చుట్టాలు అందరూ వస్తారండి అయ్యగారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం. నీ దేవుని సన్నిధిలో ఆనందం ఉండదా? వాళ్ళతో కొంతసేపు మాట్లాడితే అదొక ఆనందం అండి. వారిని నాతో కలగా కలుస్తాం కదయ్యా, కలగా కలుస్తాం కదయ్యా. కలిసిన తర్వాత వారితో మాట పంచుకొని 2 రోజులు గడిప రావాలనుకుంటున్నానయ్యా. మరి గడిపి రావడానికి ఇంకొక రోజులు ఉన్నాయి కదా, ఈ ఆదివారమే మానేయాలి తల్లి అంటే బోధించుకొని వాళ్ళ ఉండిపోతారు. కానీ నిజంగా దయచేసి దేవునికి విలువిచ్చిన వారు అయితే మీరు ఏం చేయాలి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారి వలె ఎల్లప్పుడూ కనబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడు ఎలా కనబడాలి? కృతజ్ఞత కలిగిన వాళ్ళు బాధపడతారని వెళ్ళిపోతున్నావే, ఈయన బాధపడ్డా ఏంటి? నీ దేవుడు బాధపడ్డా? అది గురించి దేవుడికి విలువిచ్చి బ్రతకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏం చేయాలి? విలువిచ్చి బ్రతకడం నేర్చుకోవాలి. అంతేకాదు ఇక్కడ ఏం చెప్పారు బాబు? ప్రార్థన చేసి నన్ను వెతకండి అని చెప్పాను. రెండోదిగా యేసు ప్రభు వారు మార్గం గుండా వస్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు వారు వస్తున్నారని తెలిసి ఏం చేస్తాడండి? యేసు ప్రభువుని చూడాలనుకుంటాడు. యేసు ప్రభువుని చూడాలనుకుంటున్నప్పుడు మరి చూడాలనుకున్న వ్యక్తి ఏం చేశాడు? చూడడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆయన పేరు ఏం పేరు తెలుసా? జక్కయ్య. ఆయన పేరు జక్కయ్య. అతని పొట్టువాడు అయితే యేసు ప్రభువుని చూడాలనుకుంటాడు కానీ చూడడానికి అవకాశం ఉండదు. అయితే తన ప్రయత్నం చూడలేకపోతున్నానని చెప్పి తన ప్రయత్నం విరమించుకున్నాడా? మనమైతే ఏం చేస్తాము? చాలే అంతమంది మీద పడుతున్నారు, మనకేం గుర్తింపు ఉంటుంది అని చెప్పి మనం ఏం చేస్తాం? వెనక్కి తిరిగి వచ్చేస్తాం. కానీ తన ప్రయత్నం విరమించుకోకుండా అక్కడ దగ్గరలో ఉన్న ఒక మేడి చెట్టు ఉంటే ఆ మార్గంగా పోతున్నప్పుడు ఆ మార్గంగా వెళ్తాడనే విషయాన్ని తెలుసుకొని ఆ దగ్గరలో ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేడి చెట్టు ఎక్కి కూర్చున్న వ్యక్తి యేసు ప్రభువు వారు ఆ మార్గం గుండా నడుస్తూ ఉండగా జక్కయ్య అని కేకేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేకేస్తాడా? కేకేసినప్పుడు ఏం చేస్తాడు? జక్కయ్య ఆశ్చర్యపోతాడు. ఏంటి నిప్రాంతుడండి ఆశ్చర్యపోయి ఏం చేస్తాడండి? జక్కయ్య అంటే ఇంతమంది మనుషులు పడినా సరే వాళ్ళ గురించి మాట్లాడలేని వాడు నా గురించి ఎందుకు మాట్లాడాడు అని ఆశ్చర్యము జక్కయ్య కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? అసలు జక్కయ్యది పిల్లలం గల కారణం ఏంటి? అక్కడ ఉన్న వారందరికంటే జక్కయ్యకి గొప్ప ఆశ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును వెంబడిస్తున్న ఎవరికి లేదు ఆశ? వారికి లేదు ఆశ. ఏదో రకంగా ప్రభు ద్వారా ఏదైనా మేలు పొందుదాము, లబ్ధి రాశించి వచ్చి ప్రభు ద్వారా సహాయం పొంది వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని వెంబడించిన వారంతా కూడా నిజంగా ఆశ పెట్టుకుని ఒక్కడైనా ఉంటే ఆ ఒక్కడిని గమనించుకుని ఉండడు. ఆయన నిశ్చయముగా నిన్ను గమనిస్తున్నాడంటే నీలో ఎంత ఆశ ఉన్నదో ఆయన పరిశీలన చేసినప్పుడు నీలో ఆయన గురించి ఆశ కనపడాలా, తృష్ణ కనపడాలా. ఏంటి అది కనపడకపోతే నీ గురించి ప్రభు నీతో మాట్లాడడం, నీకు సహాయం చేయడు. అక్కడ ఎప్పుడైతే ఆ చెట్టు దిగి వచ్చిన తర్వాత జక్కయ్య నీ ఇంటికి వెళ్ళడం పద అంటాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి కూడా రక్షణ అనుభవాలు రావాలి, మేలు రావాలి, ఆశీర్వాదం రావాలి. ఆయనే నీ ఇంటిలోనికి రావాలంటే ముందేం చేయాలి? నీలో ఆశ కనబడాలి. ఏం కనబడాలి? కనబడాలా వద్దా? కనబడాలా? ఎవరైనా సరే చర్చికి ఎందుకు వస్తున్నాము అంటే నాకు ఎన్నో రోజులు బట్టి మేలు జరగట్లేదయ్యా, ఆ మేలు జరిగించుకోవడానికి ఆ మేలు పని జరిగితే దేవుడికి ఏదో ఇస్తానంటే వద్దు, అలాంటి ఏవద్దు. దేవుడు వాటిని లబ్ధి నాశించేవాడు కాదు. నీ నుంచి నిజంగా కోరుకుంటే నీ హృదయాన్ని కోరుకుంటాడు ఆయన. డబ్బులు ధనాన్ని కాదు దేవుడు కోరుకున్నది. నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? నా కుమారుడు నా మీద ఎంత ఆశ పెట్టుకొని వచ్చారు నా సన్నిధికి అనే దాని గురించే చూస్తాడు తప్ప అటువంటి వాడిని గుర్తిస్తాడు తప్ప అందరినీ గుర్తించాడు ఆయన. జక్కయ్యని గమనించాడు. జక్కయ్య ఏమైనా మంచాడా? చాలా పాపాత్ముడు. ఏంటి అందరి దగ్గర ట్యాక్స్ ఏంటి వద్దుకుని వద్దులు చెప్పుడు వసూలు చేసే వ్యక్తి.
కానీ జక్కీని ఎందుకు గుర్తించాడంటే దేవుని గురించిన తృష్ణ ఆశ జక్కీలో మాత్రమే కనిపించింది. అంత పాపాత్ముడైనా, ఆయన అంత అక్రమదారుడైనా, ఏంటి ఎంత లంచగొండైనా సరే, కానీ జక్కీలో దేవుడు చూడాలని ఆశ ఉంది. చూసావు, ఆ ఆశను బట్టి ప్రభు నిలబడిపోయాడంటే నీ కోసం ఎందుకు నిలబడలేదంటే నీలో ఆశ లేదు కాబట్టి నీ జీవితంలో నిలబడలేదు. నీలో ఆశ ఉండాలా? నీలో ఆశ ఉంటే నీ బ్రతుకులో నిలబడతాడు. నీ బ్రతుకులు నిలబడిన వ్యక్తి నీ జీవితంలో కార్యాలు చేయకుండా ఉన్నాడు. ముందు ఆయన నిలబడాలి కదా. నీకేం కావాలరా నాయన అంటే అందరూ ఒకరికి ఒక డబ్బు కావాలని డబ్బు పెట్టుకుని పోయినట్ట, ఒకటి ధనం కావాలి, ఇంకా ఏంటి బంగారం కావాలి బంగారం పోయినట్ట, అన్ని ఒక్కొక్కటి విలువైన వస్తువులు కొట్టుకొని పోయినట్ట, చివాకరిని ఒకడే పోయినట. నీకేం కావాలంటే నాకు నువ్వే కావాలన్నట. నేనెందుకు కావాలి నా కుమారుడు అని అడిగితే ఆ కుమారుడు అంటాడట, ఇగో నీ దగ్గర సమస్తము గుప్తమై ఉన్నాయి కదా, నువ్వు ఒకటి ఉండి ఒకటి లేదని కాదు కదా, నీ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి అనేసి నేను నిన్నే కోరుకున్నాను ప్రభు అంటాడు. నిజంగా వివేకం గలవాడు దేవుణ్ణి కోరుకుంటాడు. ఏంటి లాభాపేక్ష గలవాడు ధనాన్ని కోరుకుంటాడు, ధనాన్ని కోరుకుంటాడు. వద్దు, ఈ లోకంలో లబ్ధిని ఆశించి దేవుని సన్నిధానికి రావద్దు. దేవుడి మీద ఆశ పెట్టుకొని దేవుడి దగ్గర రండి. అప్పుడు మీ జీవితాలు దండికరంగా మార్చబడతాయి. స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పాను? నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్ముడు ఏం చేసుకోవాలట? తగ్గించుకోవాలి. రెండోది ఏం చెప్పాడు? ప్రార్థన చేసి నన్ను వెతికి మూడోది ఏం చెప్తున్నాండి? తమ చెడు మార్గములు విడచని ఎడలా అంటాడు. తమ చెడు మార్గములు విడచని ఎడలా. ఏ మార్గాలు విడిచాలట? చెడు మార్గములు. స్తోత్రం హల్లెలూయా. చెడు మార్గాలు విడిచిపెట్టాలట. అయితే చెడు మార్గాలు అంటే ఏంటి అమ్మా? చెడు మార్గాలు అంటే ఏంటి? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒక మాట ఉంటుంది. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించేవాడు అంటాడు. స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక అంటాడు. పాపుల మార్గాన్ని నిలవద్దు, దుష్టుని ఆలోచనతో చెప్పున అంటే దుష్టుడితో ఏకీభవించొద్దు అంటాడు. ఆ మార్గం ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు కలిసి నడవద్దు అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాము? వాళ్ళతోటి కలిసిపోతుంటాం. బైబిల్లో దేవుడు సన్నిధిలో ఉన్నంత సేపు దైవ భక్తి కలవారుగా ఉండిపోతాం. లోకంలోకి వెళ్ళేసరికి లోక మనుషులతో మనం కలిసిపోతుంటాం. లోకంతో కలండి, లోక మనుషులతో ఉండండి. ముట్టలేనట్టుగా మీరు ప్రవర్తించద్దు. కానీ మీరేం చేయాలట? వారు నేర్పించే కొన్ని ఉంటాయి కదా పద్ధతులు, వాటిని ఏం చేయకూడదు? మనం అనుసరించి మనం నడవకూడదు. అదే వాటిని అనుసరించి నడవడం వల్ల మనం ఎంత నష్టపోతామో మనం తెలియకుండా పోలేంత నష్టమో మన జీవితంలో జరుగుతుంది. దయచేసి వీటిని అనుసరించి నడవద్దు. చాలా మంది ఇది మేము చెయ్యము అని ఏ మాట చెప్పలేరు. అమ్మ ఈ పని చెయ్యి అంటే లోకరీతిగా కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతులు నెరవేర్చడానికి వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు నెరవేరుస్తారు. అమ్మ మీరు ఈ పని చేయాలని చెప్పి కొంతమంది బలవంతి పెడితే ఆ మాట చెప్పడానికి ఏం చేయాలండి? వృద్ధం నుంచి నోట్లోంచి గట్టిగా మాట రావడానికి ఏం చేయరండి? చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు చెప్పడానికి ఇష్టపడరు? వాళ్ళు బాధపడతారండి. ఎవరు బాధపడతారు? అరే ఆ మాట ఎప్పుడు చెప్తావో నోటి నుంచి ఎప్పుడు ఖండిస్తావో, నేను చెయ్యను అనే మాట నా కుమారుడు నుంచి నా కుమార్తె నుంచి ఎప్పుడు వస్తుందని నీ తండ్రి ఎంత ఆశ పెట్టుకుంటాడు, ఎంత నమ్మకంతో ఉంటాడు తెలుసా? కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆ పద్ధతిని చెయ్యను అనే మాట చెప్తావని చూస్తున్న నీ తండ్రి పట్ల కృతజ్ఞత లేనివాడిగా, విశ్వాసం లేని వ్యక్తిగా నువ్వేం చేస్తావు? అస్సలు వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగని చెప్పి తలాడిస్తూ వాళ్ళకి నడిచే మార్గంలో వాడు చూపించే పద్ధతులు మనం నడుస్తూ మనం ముందుకు సాగిపోతాం. తద్వారా దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకుని నీ దేవుడు ఎంత బాధపడుతున్నాడో. అందుకనే రోమిలకు రాసిన పత్రిక తీయండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం తీయండి అమ్మా. రోమపత్రిక గబగబా 12వ అధ్యాయము
రెండవ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందిడి. స్తోత్రం హల్లెలూయా. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు, ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న నా చిత్తం మీద మీరు తెలుసుకొని నడవండి. దేవుడు ఇంత స్పష్టంగా తన లేఖనాల ద్వారా మాట్లాడుతుంటే ఈ రోజు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి ఏది ఉత్తమము, ఏది అనుకూలము, ఏది శ్రేష్టమైనదో దేవుడి చిత్తము అది తెలుసుకోకుండా వారే నూతన పంచుకోవడానికి, రూపాంతరం చెందడానికి ఎంత మాత్రం ఇష్టపడలేని వ్యక్తులుగా దేవుని ప్రజలు ఉన్నారనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే నువ్వేం చేయకూడదు? అనుసరింపకూడదు కదా. ఈ లోక పద్ధతులు నువ్వేం చేయకూడదు? అనుసరింపకూడదు కదా. ఈ లోక న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవేమి అనుసరించుకున్నట్లు దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడి చిత్తం ఏదో దాన్ని తెలుసుకొని నువ్వు నడమంటే మనం ఏం చేస్తున్నాము? లోక మర్యాదకు విలువిస్తూ మనం ఏం చేస్తున్నాము? ఆ మర్యాదను బట్టి వాళ్ళు ఎక్కడ బాధపడతారని నీ దేవుని బాధ పెడుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దీని స్తోత్రం హల్లెలూయా. ఏంటండి ఇదేం చెప్తాడు? ఒకటి తమ చెడు మార్గంలో విడిచి నీరు అంటారు. మూడోదిగా పాపులు పోవు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏంటండి? లోకస్తులు పోవు మార్గం, ఈ లోక మర్యాదను అనుసరింపక నడవకూడదు అంటాడు. ఇక మూడోది ఏంటంటే దుష్టుల మార్గము. ఏ మార్గం అది? దుష్టుల మార్గము. యోబు రాసిన పత్రిక 22వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. ఒకరు వచ్చి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒకరు యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం నుంచి. పూర్వము నుండి దుష్టులు అనుసరించే మార్గమును మేము అనుసరించదమా? వారు ఆ కాలమున అదండి ఒక్క నిమిషములో అలాగ అనుసరించిన దాన్ని బట్టి మన పితరులు ఏమైపోయారంటే నిర్మూలమైపోయారు. వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయిను. ఆయన ఏంటంటే ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను ఇక్కడ ఏమంటే పూర్వం నుండి దుష్టులు అనుసరించి మార్గమును నువ్వు అనుసరించదవా? వారు ఆ కాలంలో ఆ నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయిన. స్తోత్రం హల్లెలూయా. ఎవరి గురించి చెప్తుండే మాట? దేవుడు ఏంటి యోబు ద్వారా మాట్లాడతా ఏంటి మీ పితరులు అయినటువంటి మీ పితరులు ఏం చేశారట? పూర్వము దుష్టుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఏం చేశారట? వారు మార్గాన్ని నడిచిపోతూ అనుసరిస్తూ ముందుకు సాగిపోయారు. అలా సాగిపోయిన కారణం బట్టి చాలా నా కోపం రగులుకొని వారు ఆ కాలంలో ఒక్క నిమిషంలోనే నిర్మూలమైపోయారంటే నాశనం అయిపోయారట. అంతేకాదు వారి పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయాయి అనే విషయాన్ని చెప్పుకొస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. జల ప్రవాహం వలె కొట్టుకొని పోయాయట అంటే కనీసం నీడ లేకుండా అయిపోయారట. ఎవరు? నీ పితరులు. ఎందుకు అంటే వాళ్ళ పునాదులు ఎందుకంటే దుష్టుల ఆలోచన చెప్పండి, దుష్టుల మార్గాన్ని నడవడానికి ఇష్టపడిపోయారు కాబట్టి. అందుకంటే సామెతలు అంటాడు, ఏమంటాడు? 4వ అధ్యాయం 14 వచ్చి చదువమ్మా. సామెతలు 4వ అధ్యాయం 14 వచ్చిన. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు తన లేఖనంలో నుంచి. నీతోనే మాట్లాడుతున్నాడు కదా. భక్తిహీనులు పోవు త్రోవను ఏం చేయొద్దు అంటున్నాడు. అసలు ఆ త్రోవలో నువ్వు చేరకము, అసలు నడవద్దు అంటున్నాడు. నడవడానికి ఏం చేయాలి? ముందు చేరాలి కదా. అసలు చేరడానికి ఇష్టపడకు.
అసలు వాళ్ళు నిన్ను ఏదో రకంగా ప్రలోభ పెడతారు, నిన్ను పిలుస్తారు, పిలిచినా సరే నిన్ను మర్యాదపూర్వకంగా పిలుస్తారు, నీకు దండేస్తారు, పూదండేసి నిన్ను ఏం చేస్తారు, ఘనంగా సత్కరించి మా మార్గంగా మీరు నడవండి అని చెప్పి నేను ఏం చేస్తారు, నిన్ను పురుకొల్పినప్పటికీ కూడా నువ్వేం చేయకూడదు, వాళ్ళు పురుకొల్పినప్పటికీ కూడా నువ్వేం చేయడం, తలవకుండా నా దేవుడు నాకు నేర్పించే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో తప్ప ఏ మార్గంలో మన నడవని తెగేసి చెప్పాలట. ఈ రోజు చెప్పలేకపోతున్న కారణం బట్టి నేను బట్టి దేవుడికి ఏం లేదు, సంతోషం లేదు, ఏమేదమ్మా ఆనందం లేదు. ఏంటి, దుష్టుల మార్గంలో నడవకమంటున్నాడు. నడమని చెప్పాడా? నడవద్దని చెప్పాడు కదా. మరి మనం ఎందుకు నడుస్తున్నాము? ఇక్కడ అందుకే అంటాడు కదా, యేసుప్రభువు అంటారు, ఏమంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడన్నా తండ్రిని చేరలేడు అంటాడు. ఏంటి, నా ద్వారా. ఇప్పుడు యేసుప్రభువు వారు 33.5 సంవత్సరాలు బ్రతికి నాలో కలంకమైనను, దోషమైనను, పాపమైనను మీరు ఎవరైనా కనుగొన్నారా? అలా స్థాపించిన ఎడల ఎవరైనా స్థాపించగలడా అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఎలాగైతే పరిశుద్ధంగా బ్రతికానో, నీతిగా బ్రతికానో, న్యాయంగా బ్రతికానో, దేవుని చిత్తానుసారంగా బ్రతికానో, నేను బ్రతికి చూపించాను. ఎలాగా? ఒక దేవుడై ఉండి, దేవుడు కుమారుడై ఉండి, ఈ రోజున మీ అందరి కోసము మీరు బ్రతకలేకపోతున్నారు, జీవించలేకపోతున్నాము, ఈ శరీరం ఉండగా మేము బ్రతకలేము అనుకొని మీరు నెపాలు చెప్పుకుంటూ మీకు నచ్చిన మార్గంలో పోతున్నారు కదా. మీకు నచ్చిన మార్గంలో పోకుండా ఉండడం కోసం నేను ఒక మాదిరి చూపించి వెళ్ళడానికే ఈ లోకానికి నేను వచ్చాను అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు చేరలేరు. నిత్యత్వానికి చేరాలంటే ముందు నేను ఏ మార్గాన్ని అయితే మీరు నడమని చెప్పాను, అదే మార్గం కూడా మీరు నడిస్తేనే ఆయన్ని మీరు చేరుకుంటారు. లేకపోతే ఇక్కడే ఉండిపోతారు. నాశనానికి, మీ జీవితానికి మీ జీవితం నాశనానికి మీకు మీరుగా అప్పగించుకున్న వారు అవుతారు. అలా వద్దు. నేను ఏ మార్గం అయితే చూపించాను ఆ మార్గం కూడా నడవండి. నేను చూపించాను, ఎందుకు చూపించాను తెలుసా? నేను నడవలేను, ఈ శరీరము ఉన్నంతకాలం నేను చేయలేను అనుకుంటే నేను నీకు మాదిరి చూపించడానికి రాపోదునేమో. నువ్వు అలాగంటావని చెప్పేసి నేను వచ్చాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి మార్గంలో నడవాలట అమ్మా? ఎవరి మార్గంలో నడవాలి? తమ చెడు మార్గములు విడిచి అంటున్నాడు. ఫస్ట్ వారు ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినప్పుడు, ఈ మార్గాలన్నీ విడిచిపెట్టాలట. పాపుల మార్గం ఉంటది, లోకస్తులు పోయే మార్గం ఉంటది, దుష్టుల మార్గం ఉంటది, దేవుడు చూపించే మార్గం ఉంటది. మనం ఏ మార్గం నడవాలి? దేవుడు ఏ మార్గాన్ని అయితే నడవమని చెప్పాడో, అది ఏదైతే నా చిత్తం అని చెప్పాడో ఆ మార్గం నడడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో. దానికి ఏదో వచ్చిన చదవమ్మా. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము కిందకు వచ్చేయాలమ్మా. 15వ వచనం. పద్నాలుగు వచ్చిన నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను అంటున్నాడు. వారి దేశాన్ని ఏం చేస్తారట? స్వస్థపరుస్తాడు. మరి నీ దేశాన్ని స్వస్థపరచాలంటే నువ్వేం చేయాలి? ఎంత విధేయుడిగా ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి, ఎంత లోబడి ఉండాలి, ఎంత ప్రార్థనాపరుడుగా ఉండాలి, ఎంతగా దేవుని వెతకాలి, ఎంతగా దేవుని మార్గాన్ని అనుసరించి నడవాలి. మరి ఇవన్నీ నడవకపోతే, పైన చెప్పబడి ప్రతి అనుభవం నువ్వు కలిగి ఉండకపోతే, పైన చెప్పబడి ప్రతి అనుభవంలోకి నువ్వు రాకపోతే ఏం చేస్తావు? దేవుని ఆశీర్వాదం నోచుకుంటావా? ఆకాశం నుండి. అప్పుడు నేను చేస్తాను, ఎప్పుడైతే నా మార్గాన్ని పైన చెప్పండి ప్రతి ఒక్క మార్గాన్ని ఎప్పుడైతే అనుసరించి నడుస్తావో ఆకాశం నుండి నేను వాళ్ళ ప్రార్థన వింటాను, వారి పాపములు క్షమించి వారి దేశమును ఏం చేస్తాను? అమ్మా జానకమ్మా చూడమ్మా, అయిపోయింది. దేవ స్తోత్రం, హల్లెలూయా.
వారు చేస్తాను ఏం చేస్తారట? మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. దీని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక ఎండ కాస్తుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అయినా పర్లేదు. దేని స్తోత్రం. అమ్మా వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది. దేని స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు మన ఏం చెప్పాడు? దేవుడు మన ప్రార్థన వినాలంటే మన విజ్ఞాపన చేసే, మన విజ్ఞాపనకు ఏం చేయాలి? దేవుడు మన ప్రార్థన విని మన విజ్ఞాపనకు ఏం చేయాలి? ఆయన జవాబు దయచేయాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు గలవాడే నా మాట విని వణుకుచుండెనో వాడినే దృష్టించుచున్నానంటాడు. వాడినే దృష్టించుచున్నానంటాడు. దేవుడు కనుదృష్టి నీ మీద ఉండాలంటే ముందు ఏం చేయాలి? నీలో ధ్యానత్వం కనబడాలి, నీలో తగ్గింపు కనబడాలి, నీలో ప్రార్థన, దేవుని వెతికే మనసు నీలో కనబడాలి కదా. కనబడకపోతే ఎవడు దీనుడైన మాట విని వణుకుతున్నాను, ఎవడు దీనుడైన మాట వికాస్ నా మాట విని ఏం చేయాలట? వణకాలట. వణుకుతున్నావా? వణకడం అంటే ఏంటి? వణకడం గురించి ఒక మాట చెప్పాలా? పరిసయ్యుడు గుడి లోపల ప్రార్థన చేస్తాడు, సొంకరి గుడి వెలుపల ప్రార్థన చేస్తాడు. సొంకరి అనుకుంటాడు, అయ్యా నా కనులెత్తి చూడడానికి కూడా గడగడ వణుకుపోతూ, దేవా నా కనులెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుని కాదు అని చెప్పి ఎంతో తగ్గించుకొని వణుకుతూ భయంతో ప్రార్థన చేస్తాడన్నమాట. ఏంటి ఈ యొక్క పరిచయం ఏం చేస్తాడు? అయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నీకు దశభాగం ఇస్తాను, నీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నేను ఈ సొంకర వలె కాకుండా అంటాడు. ఏ సొంకర వలె? ఈ సొంకర వలె కాకుండా అని చెప్తూ సొంకర్ని ఏం చేస్తాడు? చూపిస్తూనే తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఇందాకే చెప్పండి, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మనసు అయితే ధైర్యంగా దేవుని దృష్టి కనబడతాడో వాడే దేవుడు కనుదృష్టి, వాడి మీదే కనుదృష్టి ఉంటుందట. కనుదృష్టి ఎవరి మీద ఉంది? అది అర్థంలో సొంకర గుడి వెలుపల ఉన్నటువంటి సొంకర మీద ఉంది, కానీ గుడి లోపల అన్ని వసతులు కలిగినటువంటి వ్యక్తిగా మరి ఉన్నటువంటి పరిచారకుడికి ఆ ధన్యత లేకుండా పోయింది. దాని కారణం ఏంటి? అయ్యండి, పరిచారకుల్లో భయం లేదు, సొంకంలో భయం ఉంది, దేనత్వం కనబడుతుంది, గజ గజ వణుకుతున్నాడు. ఈ రోజున నువ్వు వణుకుతేనే దేవుడు కనుదృష్టి, ఎవడు దీనుడై విరిగి నలుగున మనసు గలవాడై నా మాట విని వణుకుతుండెనో అంటాడు, వాడిని నేను దృష్టించుచున్నాను అంటాడు. ప్రభు యొక్క కనుదృష్టి నీ మీద నిలిచి ఉండాలంటే నువ్వు వణుకుతూ భయముతో, ప్రభువా నేను చేసిన దానికి నన్ను క్షమించు ప్రభువా, ఇగో నేను ఎన్నో చేస్తాను, ఉదయం మొదలుకొని ఇక రాత్రి వరకు ఎన్నో చేస్తాను, నా యొక్క క్రియలు బట్టి కాదు కానీ నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు ఎంత దీనంగా అడుగుతావో దేవుని కృప అంతా అధికంగా పొందగలుగుతావు అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఏమంటాడు? నీ పాపములు క్షమించి, ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తావో, దీనుడిగా ప్రార్థన చేస్తావో నీ పాపాలు క్షమించబడతాయట, నీ దేశం స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడతాడు. దేశం స్వస్థపరుస్తానంటే ఏంటి? నువ్వు కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా పూర్తిగా మార్చేస్తాడు. స్వస్థత అంటే ఏంటి? మేలే కదా. స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే నీ పరిస్థితులు మార్చబడ్డానికి అది సూచనగా ఉంది. కాబట్టి నీ పరిస్థితులు నీకు నీ జీవితంలో ఏదైతే లేదనుకుంటున్నావో ఆ ప్రతి మేలును నీ జీవితంలో అనుగ్రహించబడతాయనే విషయాన్ని దేవుడు మాట్లాడతాడు. అందుకని నా నీతిని రాజ్యాన్ని ముందు మొదటగా వెతకమంటాడు. ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకవలసిన వాటిని వెతకగోనివన్నీ వెతుకుతాము. చివరాఖరికి దుఃఖపడిపోతూ లోపల మదన పడిపోతూ జీవితం మీద ఏంటి విసిగి వేసారిపోయి మళ్ళీ మనమే అసహించుకుంటూ నేను ఎందుకు ఇలా బ్రతుకుతున్నానని చెప్పి ఒక తెలియని ఆ మనోవేదన చేత ఏంటండి బాధపడిపోతూ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదో నేను ఇప్పుడు దాకా నేను ఎతకలేకపోయాను, లోకంలో అన్నిటిని వెతికి కలిసిపోయాను, ప్రభువా నన్ను క్షమించు, నీ సమయాన్ని ఇవ్వలేకపోయాను, అదే సమయాన్ని నీకు ఇచ్చినట్టయితే నీ ద్వారా గొప్ప ఫలం పొందేవాడిని, ధన్యత కలిగి ఉండేవాడిని ప్రభువా, ఇగో నేను పొందలేకపోయానని చెప్పి ఎన్నోసార్లు మనం ఏడ్చాము. లేదు, మనం వెతకవలసిన వాడిని వెతకాలి.
ఎవరు వెతకాలంటే అది దేవుణ్ణే వెతకాలి. దేవుని వెతికినప్పుడే మన జీవితాలు గొప్ప ఏంటి అద్భుతకరంగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఏం చెప్పాడు దేవుడు ఈరోజు? వాన కొరకుండా ఆకాశం మూసివేసినప్పుడే గాని, దేశము నాశనం చేయకుండా మిడతలకు నేను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి నేను తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును, వారి కుటుంబమును, వారి ఇంటిని, వారిని స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.